క్రైస్తవులందరూ కోరుకుంటున్నటువంటి అంశం. రెండవది ఏంటి అంటే పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి అంశంలో అండి, మీరు పిఠాపురం వర్మ ఒక అంశాన్ని ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఎమ్మెల్సీ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి కంట్లో నలుసులాగానే వ్యవహరిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అలాగని ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటే కాదు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద వెళ్ళి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నువ్వెందుకు ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడావని తెలుగుదేశం పార్టీ అంటదా? అనలేదు కదా. ఇక్కడ జనసేన అధినాయకత్వానికి తెలుగుదేశం అధినాయకత్వానికి సఖ్యత ఉన్నట్టు మాట వాస్తవం. అలాగని జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట, జనసేన మంత్రులు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా కూర్చోవాలా? ఏం పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవు, హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు అని ఆయన ఇష్టారీతిన ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడినప్పుడు అది ఆయనకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు ఎలా మాట్లాడతావు ప్రభుత్వం మీద డిప్యూటీ సీఎంగా ఉండి అని ఆ రోజు ఎవరు అనలేదు కదా. ఆయన ప్రభుత్వంలో వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. మరి అదే వైఫల్యాలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వైఫల్యాలు ఉంటే వర్మ కూడా మాట్లాడతాడు. దాన్ని కూడా ఫేస్ చేయాలి. దాన్ని ఫేస్ చేసి అది ఎందుకు అక్కడ చెత్త ఉంది, దాని సమస్య ఏంది, వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేగా బాధ్యత అది. ఇది నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు వర్మ ఆ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేయటం వెనక నేను అనుకుంటాను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తెర వెనక వర్మని ఏమైనా రెచ్చగొడుతుందేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఇది నా అనుమానం మాత్రమే, నిజమైద్దా కాదని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉండొచ్చు, రేపొద్దున విడిపోవచ్చు. పార్టీలు ప్రభుత్వం అంటే 3 కలిసి ఉన్నాయి. రేపు పార్టీలు ఎవరికి వాళ్ళు పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటారుగా. రేపొద్దున విడిపోయినటువంటి పరిస్థితుల్లో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి వర్మ పోయాడు అనుకోండి, వర్మను పూర్తిగా తెలుగుదేశం పార్టీ విస్మరిస్తే నువ్వు అసలు ఏం మాట్లాడొద్దు అక్కడ, పవన్ కళ్యాణ్ చెప్పిందే విను, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ కాబట్టి నువ్వు మాట్లాడొద్దానంటే అతను ఎందుకుంటాడు, ఎన్నాళ్ళు ఉంటాడు? అతను ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి బలమైనటువంటి నాయకుడు. అలాగా ఆయన అవమానాలకు గురై వెళ్ళిపోయాడు అనుకోండి, తెలుగుదేశం పార్టీకి నష్టం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఒకవేళ జనసేనతో విడిపోయినటువంటి పరిస్థితి ఉంటే పిఠాపురంలో ఏం చేయాలి అప్పుడు వర్మ లాంటి వాళ్ళు బలమైనటువంటి నాయకులు లేకపోతే? కాబట్టి నీ పని నువ్వు చేసుకో వర్మ. కాబట్టి నువ్వు కావాల్సిన నీ విమర్శలు చేసుకో, ఏమైనా చేసుకో. మేము పైనకి మాత్రం ఏదైనా ఉంటే మేము సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే పిర్రగిల్లి జోలపట్టం అంటారు కదా, ఆ తరహా ఏదైనా రాజకీయ వ్యూహంతో తెలుగుదేశం అధిష్టానం కూడా వ్యవహరించేదానికి అవకాశం ఉండొచ్చు. మీరు రాజకీయాలు అనేటువంటిది కేవలము కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటాయి అని అనుకుంటే పొరపాటు. కూటమిలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి పార్టీల మధ్య కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య కూడా అంతర్గతంగా ఆధిపత్య రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీ ఆల్రెడీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని మనం చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో మొత్తంలో ఒక సనాతనిగా ఇచ్చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిని చేసేటువంటి విధంగా, జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్లేటువంటి విధంగా, తెలుగుదేశం లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ బలం పుంజుకునేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీకి కూడా తెలిసినప్పటికీ బయటికి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగని మరి మిన్నకుంటారా, కాముగా ఉంటారా? అంతర్గతంగా వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు కూడా జనసేన ఎదగకుండా, బీజేపీ కుట్రలు ఫలించకుండా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు 130 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. కాకపోతే 2019కి ముందున్నటువంటి అప్పుడు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళతో విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో జైలు జీవితం లేదు. ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి అనుకున్నా వెళ్ళేవాడు కాదు, బీజేపీ అనుకున్నది కాబట్టే చంద్రబాబు నాయుడుని ఆ రోజున జైలుకి పంపించగలిగాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దారికి వచ్చాడు, బీజేపీ చెప్పినట్టు వినేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు కూడా అందుకనే చంద్రబాబు నాయుడు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడుకి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి మధ్య అంతర్గతంగా ఒక విస్ఫోటనం, అంతర్గతంగా పార్టీల మధ్య ఆధిపత్య పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదే పిఠాపురంలో వర్మ వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామం అని నేను అనుకుంటున్నా. ఇది తెలుగుదేశం అధిష్టానానికి తెలిసే జరిగి ఉండొచ్చు అని. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చాలా అవమానకరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పనిచేస్తున్నాడు అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో చెత్తే పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశము ఇది
చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి కూడా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇంత ఫెయిల్యూర్ అనేటువంటిది కనుక వస్తే అది ప్రభుత్వానికి ఏదో వచ్చే నష్టం కాదండి, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి వచ్చేటువంటి నష్టం. ప్రభుత్వానికి కనుక వస్తే విమర్శ చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీద విమర్శ రావాలి వాస్తవంగా అయితే. నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన టార్గెట్ ఎవరు? పిఠాపురం వర్మకి పవన్ కళ్యాణ్ టార్గెట్. ఆ నియోజకవర్గానికి బాస్ ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ని ఈ రోజున వర్మ బహిరంగంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని ఇష్టారీతిన నాగేంద్ర బాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఇంకొక వైపు మేము 4 దశాబ్దాల పార్టీ నిలబెట్టామని వాళ్ళు ఇష్టారీతిని కింద మాట్లాడితే, మేము ఇలాగా పిఠాపురం వర్మ ద్వారాగా పవన్ కళ్యాణ్కి ఎత్త పెడతాం, ప్రజల్లో ఈ విధమైనటువంటి డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ జనసేనకి, పవన్ కళ్యాణ్కి పంపించినట్టుగా నేను భావిస్తున్నానండి. ఇంకొకటి చూసే ఉంటారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పవర్ లిస్ట్ రిలీజ్ చేసిందండి. అందులో విజయ్, దళపతి విజయ్, తమిళనాడు పార్టీ కూడా పెట్టాడు యాక్టరు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్. దే ఫేర్ బెటర్ దెన్ బాలీవుడ్ ఐకాన్ షారుఖ్ ఖాన్ అండ్ అమితాబ్ బచ్చన్. వాళ్ళ స్థాయి చూసారా, ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంటే దక్షిణాది ఈసారి స్కోర్ ఓవర్ చేసింది ఉత్తరాది మీద. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ని గూగుల్లో ఎత్తుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక కూడా మీరు చూసే ఉంటారు ఆ పవర్ లిస్ట్లో. ఎలా చూస్తున్నారు హఠాత్తుగా ఇలా ఎమర్జ్ అవటానికి గల కారణాలు? పవర్ స్టార్ వాసుదేవన్ గారు, ఈ పవర్ లిస్టు కానివ్వండి, ఇవన్నీ కానీ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు, స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి. ఈ రోజున బాలీవుడ్ అనేటువంటిది ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సినిమాని ఫాలో అయ్యేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సౌత్ ఇండియాలో ఈ విధంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు అండి. పుష్పకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదని అల్లు అర్జున్ మీద జనసేన వాళ్ళు కోపుకుంటే ఉండొచ్చేమో కానీ, ఈ రోజున తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ఒక స్థాయిని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లటంలో పుష్ప 2 సినిమా ఖచ్చితంగా ఆ విషయంలో అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టే సినిమా పరంగా ఒక ప్రభావితమైనటువంటి సినిమా యాక్టర్ గా ఈ రోజున అల్లు అర్జున్ ఎమర్జ్ అయినటువంటి పరిస్థితిని ఈ రోజున జనసేన కూడా అంగీకరించాలి. ఎందుకంటే భవిష్యత్తులో అల్లు అర్జున్, నేను అనుకుంటాను 2029 ఎన్నికల నాటికే అల్లు అర్జున్ రాజకీయాల్లో ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ముందుకొచ్చేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది జనసేనకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం. ఈ విషయాన్ని జనసేన ఇప్పటికైనా గమనించి అల్లు అర్జున్ తో గొడవకు వెళ్లకుండా ఉండటం అనేటువంటి మంచిది. అల్లు అర్జున్ రాజకీయ మొన్న ఎన్నికల్లో లక్ష్మీకాంత్ గారు ఏమంటారో చూద్దాం, ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే చాలా సెన్సేషనల్ అబ్జర్వేషన్ కృష్ణాంజనేయులు గారు చేసింది. లక్ష్మీకాంత్ గారు, 2029 మీకు అల్లు అర్జున్ పొటెన్షియల్ థ్రెట్ కాబోతున్నాడు.